భవన నిర్మాణ రంగంలో కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కారు. బిల్డింగ్ నిబంధనల్లో మార్పులు చేసింది. టీడీఆర్ వినియోగంపై కొత్త ఆదేశాలు జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బిల్డింగ్ ఎత్తు సెట్ బ్యాక్ సడలింపు చేసేందుకు సర్కార్ అవకాశం కల్పించింది. తెలంగాణలో భవన నిర్మాణ రంగానికి గేమ్ చేంజర్గా మారేలా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజా ఉత్తర్వులతో బిల్డింగ్ రూల్స్లో పెద్ద ఎత్తున మార్పులు చేస్తూ ముఖ్యంగా ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ టీడీఆర్ వినియోగాన్ని కట్టుదిట్టం చేసింది. ఇకపై 21 మీటర్లకు పైగా ఉన్న భవనాలు హైరైజ్గా గుర్తింపు పొందనున్నాయి. దీంతో నగరాల్లో నిర్మాణాలపై కొత్త నియంత్రణలు అమల్లోకి రానున్నాయి. 750 నుంచి 2000 చదరపు మీటర్ల మధ్య ఉన్న ప్లాట్ల విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం. ఈ ప్లాట్లలో ఎత్తు పెంచాలంటే తప్పనిసరిగా టీడీఆర్ తీసుకోవాల్సింది. అంటే ఇకపై ఎత్తైన భవనాలకు అదనపు ఖర్చు తప్పదనే మాట వినిపిస్తోంది. సెట్బ్యాక్ల విషయంలో ప్రభుత్వం కొంత సడలింపు ఇచ్చింది. నాన్ హైరైజ్ భవనాలకు సెట్బ్యాక్ తగ్గించుకునే అవకాశం కల్పించగా, హైరైజ్ భవనాలకు గరిష్టంగా 10% వరకు సెట్బ్యాక్ రిలాక్సేషన్ ఇచ్చింది. అయితే భద్రతా ప్రమాణాలు మాత్రం తప్పనిసరిగా పాటించాలి. మాస్టర్ ప్లాన్లో రోడ్లు మారిన సందర్భాల్లో డెవలపర్లకు 2 ఆప్షన్లు ఇచ్చింది ప్రభుత్వం. అంటే టీడీఆర్ ఇవ్వొచ్చు లేదా ఛార్జీలు చెల్లించొచ్చు. దీంతో ప్రాజెక్టులు అమలు సులభం కానుంది. పెద్ద ప్లాట్లకు మాత్రం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2000 చదరపు మీటర్లకు పైగా ఉన్న ప్లాట్లలో అదనపు అంతస్తులకు అనుమతినిచ్చింది. రోడ్డు వెడల్పు ఆధారంగా 40 ఫీట్ల రోడ్డుపై 3 అంతస్తులు అదనం, 60 ఫీట్ల రోడ్డుపై 4 అంతస్తులు, 80 ఫీట్ల రోడ్డుపై 5 అంతస్తుల వరకు నిర్మాణానికి అవకాశం కల్పించింది. ఇక హైరైజ్ భవనాల్లో టీడీఆర్ వినియోగాన్ని తప్పనిసరి చేసింది ప్రభుత్వం. 10 నుంచి 20 అంతస్తుల భవనాలకు 3% టీడీఆర్, 20 అంతస్తులకు పైగా ఉన్న భవనాలకు 5% టీడీఆర్ తప్పనిసరి చేసింది. టీడీఆర్ సబ్మిట్ విషయంలో కూడా స్పష్టమైన నిబంధనలు తీసుకొచ్చింది. భవన అనుమతి సమయంలోనే 50% టీడీఆర్ సమర్పించాలని చెప్పింది. మిగిలిన 50% ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ముందే ఇవ్వాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ సవరణలతో పట్టణాభివృద్ధి వేగవంతం అవుతుందని ప్రభుత్వం భావిస్తుండగా, రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం ఎలా ఉంటుందనేది ఆసక్తి కలిగిస్తోంది.